వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణలో బీజేపీ మెల్లిమెల్లిగా పాతుకుపోతోంది. ఈ పార్టీకి ఒక్కసారిగా మైలేజ్ ఇచ్చే సందర్భాలు లేకున్నా కూడా నాయకులు సొంత ఇమేజ్ కూడా తోడవడంతో రోజు రోజుకు ఇమేజ్ ని పెంచుకుంటూ పోతోంది. ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం గత ఎన్నికలే. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా 8 స్థానాల్లో గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కూడా 8 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో కమలం పార్టీ తమ గ్రాఫ్ ను పెంచుకునేందుకు దూకుడు పెంచుతుందని అంతా అనుకున్నారు. కానీ అనూహ్యంగా సైలెంట్ అయిపోయింది. తమ పార్టీని గ్రాఫ్ ను పెంచుకునే అవకాశాలు చాలానే వస్తున్నాయి. ఈటెల, బండి, కిషన్ రెడ్డి, ఏలేటి తప్ప మిగతా ఎవరూ స్పందించడం లేదు. వీళ్ళు కూడా చాలా ఆలస్యంగా రియాక్ట్ అవుతున్నారు. దీంతో ఆ పార్టీ క్యాడర్ లో అసంతృప్తి నెలకొంది. ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి చేసిన తెలంగాణ, ఆంధ్ర వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి దారితీస్తున్నాయి. కాస్త ఆలస్యంగా అయినా కాంగ్రెస్ రియాక్ట్ అయినా బీజేపీ మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. అధికారంలో ఉన్న గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి పట్టులేదు అన్నది ఓపెన్ సీక్రెట్. కానీ బీజేపీకి అలా కాదు. నగరమంతా కార్పొరేటర్లు ఉన్నారు. బీఆర్ఎస్ కు చెమటలు పట్టించేలా గత గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఫలితాలు రాబట్టింది. పైగా మరో ఏడాదిన్నరలో మళ్లీ గ్రేటర్ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో బీఆర్ఎస్ ఇచ్చిన పదునైన అస్త్రాన్ని బీజేపీ వదులుకోవటం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ ను దెబ్బతీస్తూ గ్రేటర్ లో బీజేపీ ఎదిగేందుకు ఇదో మంచి అవకాశం. కేసీఆర్ ప్రశ్నిస్తూ, కాంగ్రెస్ సైలెన్స్ ను ప్రశ్నిస్తూ బీజేపీ పొలిటికల్ స్టాండ్ తీసుకుంటే పరిస్థితి వేరుగా ఉండేది. చిన్న చిన్న అంశాలకే స్పందించే బండి సంజయ్ కూడా ఈ ఇష్యూలోకి రాలేదు. దీంతో కారణం ఏమై ఉంటుందా అని కమలదళం సైతం ఆశ్చర్యపడుతోంది. బీజేపీ బీఆర్ఎస్ మధ్య అవగాహన మొదలైందా? రాష్ట్ర నాయకత్వంను కాదని బండి సంజయ్ ఎంటర్ కాలేకపోయారా? సెటిలర్ల ఓట్లతో గెలిచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ఉన్న ఈటెల మౌనం దేనికి సంకేతం అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికైనా వీటిని గ్రహించి బీజేపీ నాయకులు ఎవరైనా స్పందిస్తారో లేదో చూడాలి.